తల్లికి కన్నబిడ్డ దూరం అయ్యాడు, చచ్చిపోయాడు అంటున్నారు, బూడిదైపోయాడు అంటున్నారు. దీని మీద విచారణ జరగాలి అని అతను అడిగింది. వీళ్ళందరూ ఇలా అడిగినోళ్ళు, కాపు అని అడిగినోడు అంబటరాంబాబు నీ కులస్తుడే, మీరు తిట్టుకుంటారా, మీ ఇష్టం, మీ కర్మ అది. కానీ లేకపోతే ఇంకొకళ్ళు అడిగారు అంటే అది మాట్లాడినటువంటి వాళ్ళు మీ కులస్తులు మాట్లాడుకుని ఉండొచ్చు. అధికారికంగా ప్రతిపక్షం అడిగిన మాట మాత్రం న్యాయం. అన్యాయం జరిగింది ఓ బిడ్డకి. ఇందులో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే సమాజంలో ఒక నెగిటివిటీ, ఇందులో క్యాస్ట్ బేసిస్ మీద రాల. మనిషిని లాకప్ డెత్తులప్పుడు కూడా పెద్దగా పట్టించుకోరు జనం. ఆడెవడో ఎదవయ్యి ఉంటాడు, ఆడు కొట్టుంటారు, చచ్చి ఉంటారు, మనకెందుకులే అనుకుంటారు సొసైటీ. ఆ మానవ పౌర హక్కుల సంఘాల వాళ్ళు కొంత ఫీల్ అవుతారు, అంతే తప్పించి మిగతా సమాజం పెద్దగా ఫీల్ అవ్వదు. అట్లాగే ఎన్కౌంటర్ జరిగింది, వీడు క్రిమినల్ అని ఎలాంటి కేసుల్లో ప్రజలు సంతృప్తి చెందుతారంటే, ఎన్కౌంటరు జనాలందరినీ కత్తులతో పొడిచాడు, వాడిని పోలీసులు కాల్చి చంపారు. ఇది చూశారు కదా జనం, వీడు వెదవని. కాబట్టి ఇది ప్రజలందరికీ తెలిసింది కదా. వాడిని పోలీసులు చంపినప్పుడు ఆ పోలీసుని హీరోగా చూస్తారు. లేదా ఒక ఆడపిల్లని అత్యాచారం చేశాడు, దిశ ఎన్కౌంటర్ ఏంటి, అక్కడ ఒక లారీల దగ్గర లారీలు అక్కడ పెట్టుకున్నటువంటి వాళ్ళు కావాలని అమ్మాయిని గబక్కన లాక్కుని అత్యాచారం చేసి అరాచకం చేసి చంపేశారు. ఇది కదా దిశ కేసు. అక్కడ వాళ్ళది రెడ్ హ్యాండెడ్ సాక్ష్యం దొరికింది. అక్కడ ఆ దొరికిన ఫలితంగా ప్రజల ఆగ్రహం వచ్చింది, వాళ్ళని చంపేయాలి అని కోరుకున్నారు. చంపేశారు వీళ్ళు. అప్పుడు ప్రజలు పోలీసుల్ని హీరోలుగా చూశారు. అలా ఇంకొక చోట అత్యాచారం జరిగింది మొన్న మధ్యన, ఒక చిన్న